ఏంటి 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 పెన్షన్ సంతోషమే కదా. అది కాదు నా తప్పదు, ఎప్పుడు రమ్మంటప్పుడు వస్తాను. అలాగే రండి, ఆఫీస్లోనే ఉంటుంది బాబు ఒకసారి ఫోటో తీసి పెట్టండి బాబు, ఒకసారి తప్పండి. ఓకే రైట్ డాక్టర్ గారు ఓకే బాబు, ఓకే థ్యాంక్ యూ. వస్తాడు బాబు. అలాగే ఓకే అప్పన్న సార్ అనిల్ ఇలా తిరుగు. దుర్గా ఇది ఏ సచివాలయము? 88. మొన్న తిరిగింది కూడా 88 సార్. ఇప్పటికి మూడోది, ఇది రెండోది. హలో ఏంటి ఏంటి పెన్షన్ వస్తుందా? పెన్షన్ మరి ఇంకేంటి, ఇంకేం కావాలి? ఓకే థ్యాంక్ యూ. జై భారత్, జై జై భారత్, జై భారత్, జై జై భారత్. అన్నయ్య గారు ఉన్నప్పటి నుంచి వాళ్ళు నుంచి ఉంటారు అమ్మ. ఆయన నన్ను నమస్కారం. అమ్మ మీకు వస్తున్నాయా పథకాలు? ఎక్కడ ఈ ఏరియా కదా మీకు పథకాలు రావట్లేదు? ఏమా ఎందుకు? ఫస్ట్ ఇయర్ ఏమో వాలంటీర్లు కానీ రాలేదు సార్. వాలంటీరా? ఓకే. నెక్స్ట్ ఇయర్ ఏమో మా సార్ నెక్స్ట్ ఇయర్ గార్డెన్ కింద, కానీ ఆప్షన్ ఇవ్వలేదు సార్, పెట్టుకోలేదు సార్. ఇప్పుడు వర్క్ చేస్తావా వాలంటీర్ కింద? మరి పని చేయి, మళ్ళీ పని చేయి. సరే సార్, నా వాలంటీర్ ఇప్పించమని సార్ మా మేడం. ఎవరా? లేదు సార్, మళ్ళీ పెట్టుకోవాలి సార్. మరి పెట్టు, ఖాళీ ఉండేది కదా, మరి పెట్టేసుకో రా. ఓకే సార్. ఓ ఓకే. గొడవలు అవుతున్నాయి కదా. ఏం లేదు. ఏమ్మా నమస్తే. నమస్తే అమ్మా, కూర్చోండి. ఏమైంది, పెన్షన్ రావట్లేదా? మరి ఇంకనే పెన్షన్ వస్తుంది కదా. కూర్చోండి కూర్చోండి. సర్లే నుంచోండి నుంచోండి. పెన్షన్ వస్తుంది కదా. సార్ చెప్పండి. సార్ గారు ఈ సంవత్సరం 46 వచ్చినాయండి అనేసి పెట్టుకున్నాను సార్, రాలేదండి. ఎందుకు? అది వయసు తక్కువ అనేసి వచ్చింది సార్. మామూలుగా వయసు ఎక్కువే ఉంది సార్, 45 వచ్చేసినాయి. మరి ఇందులో వచ్చిందిగా సార్, అదే ఇనెలిజిబుల్ వచ్చింది సార్. సరిపోయింది కదా 77 అంటే. అది ఇనెలిజిబుల్ లిస్ట్ లోనే 45 వచ్చింది, 46 యాడ్ వచ్చింది, 45 వచ్చింది. అవును, ఇంకా అప్పుడే ఎలా వస్తుంది? 77 అంటే ఎంత అయింది? 45 అయింది. ఇప్పుడు ఈ నెల వస్తుంది. ఇప్పుడు ఏ సంవత్సరం? 7వ నెల తర్వాత నుంచి వస్తుంది. ఇవాళ 1వ నెల, అప్పుడు 7వ నెల అయితే అప్పుడు 45 పూర్తయి 46లోకి వస్తే అప్పుడు వస్తుంది. మీకు పెన్షన్ పెరిగింది కదా. ఎంత వస్తుంది పెన్షన్? కాదు, పెన్షన్ ఎంత వస్తుంది? పెన్షన్ ఎంత వస్తుంది? డబ్బులు పెరిగినాయి. 3000, 2750. మీకు పెన్షన్ వస్తుంది కదా. జగన్ అన్న ఇస్తున్నాడు ఇవన్నీ. 7వ నెలలో వస్తుందమ్మా. 7వ నెలలో అప్పుడు మీరు ఎలిజిబుల్లోకి వస్తారు, అప్పుడే రాదు. అది ప్రయత్నం వీళ్ళు చేస్తారు. ఓకేనా? సరే అమ్మా. 1000 వచ్చేది ఇది వరకు, ఇప్పుడు 2750. ఎవరు ఇస్తున్నారు? జగన్ అన్న ఇస్తున్నారు. కాదు, శ్రావణ్ మీరు ఒకసారి ఆఫీస్కి వచ్చి ఇది పడగొట్టేసుకుని బేస్మెంట్ వేసుకుని ఇస్తే 1,80,000 రూపాయలు లోన్ ఇస్తాం. ఇగో శ్రావణ్, బిల్ డీటెయిల్స్ తీసుకుని కృష్ణమోహన్ గారికి ఇచ్చి ఆఫీస్కి రప్పించు. ఈ PMAYలో ఇవాళ పంపిస్తున్నాం కదా, అందులో ఇది కూడా పెట్టి పంపిద్దాం.
మీరు ఆఫీస్కి రావాలి. ఇది ఎవరి పేరు మీద ఉంది? ఆవిడది. అమ్మ రేపు ఆఫీస్కి వెళ్ళి మీరు నమోదు చేయించుకోండి, మీకు లిస్ట్ ఇస్తారు. అదే పెట్టిస్తాను. లోన్ కాదు, ఉచితంగా ఇస్తారు. లోన్ అని చెప్పకు. అమ్మ ఉంటా. అమ్మా నమస్కారం. ఏమన్నా వస్తున్నాయా? రావు సార్ బాబీ ఏం చెప్పాడన్నా, ఫస్ట్ పరిస్థితి చచ్చిపోయాను వైఫ్ అమ్మాయి చిన్న వయసులో. లైటింగ్ పెట్టుకోబ్బా, లైటింగ్ పెట్టుకో. సంవత్సరానికి చచ్చిపోయాను. బీమా రాలే అంటే సూసైడా? స్నానంకి వెళ్ళి గోదావరికి స్నానంకి వెళ్ళి అక్కడ సార్ పాప 11 నెలలు. ఎందుకు రాలేదమ్మా? వెళ్ళారా అమ్మా? నిఖిల ఎందుకు రాలా? అప్లై చేయలేదా? న్యాచురల్ డెత్ ఎలా అవుతుంది? గోదావరిలో పడిపోయి చనిపోతే న్యాచురల్ డెత్ ఎలా అవుతుంది? ఏందబ్బా న్యాచురల్ డెత్? వాళ్ళు చెప్పడం ఏంది? గోదావరిలో పడిపోతే న్యాచురల్ డెత్ ఎలా అవుతుంది అంటే గోదావరిలో ఏమన్నా హార్ట్ అటాక్ వచ్చేసిందా? మరి ఎలాగా? అట్లా కాదు, ఎలా అవుతుంది? యాక్సిడెంట్ ఈజ్ యాక్సిడెంట్. గోదావరిలో పడిపోతే ఒకటి సూసైడ్ అయినా అవ్వాలా, రెండోది యాక్సిడెంట్ అవ్వాలి. న్యాచురల్ డెత్ ఎలా రాస్తారు? బుద్ధున్నోడికైనా ఇలా రాయడానికి లేదు కదా, రాసేవాడు ఎలా రాస్తాడు? అట్లా కాదు, అది కరెక్ట్ కాదు కదా. మీరైనా ఇచ్చేయాలి కదా. ఏ స్టేషన్ ఎన్నాళ్ళు అయిందమ్మా? మరి దాన్ని ఎలాగా, దాన్ని ఆల్టర్ చేయడం ఎట్లాగా? అవును, పోలీస్ స్టేషన్లో ఆల్టర్ అవుతుందా? ఒకసారి 3 టౌన్ సిఏ గారికి చేయమ్మా. సార్ ఇంకోటి ప్రజెంట్ చేయవచ్చు కదా. బాగా పనిచేస్తుందా? ఒకసారి కనుక్కొని ఇంటర్వ్యూ చేసుకొని ఒకవేళ నీవు సాటిస్ఫై అయితే పెట్టించుకో. ఓకేనా బాబు? దుర్గా చూసుకో. ఏమ్మా ఈవిడ బాగా పనిచేస్తుందంటే చెప్పారు. ఎక్కడ పట్టా ఇచ్చారు? ఎక్కడ పట్టా ఇచ్చారు? ఎక్కడ ఇచ్చారు? ఏయో ఎక్కడ ఇచ్చారు? చూపించలేదండి. అప్పుడు ఒకసారి ఎందుకో మేము మీటింగ్ తీసుకెళ్ళారు అంతేనండి. అప్పటి నుంచి ఇప్పుడు అంత క్యాక్ వెళ్ళలేదండి. మళ్ళీ ఎక్కడ ఇచ్చారు? నామారం ఇవ్వడానికి చూపించలేదండి. ఇల్లు మా అందరి అపార్ట్మెంట్ చూపించారండి ఒకసారి మీటింగ్ తీసుకెళ్ళి. మాకంటూ సొంతంగా ఇవ్వలేదండి. ఇది సెకండ్ ఫేజ్ లో వస్తుందమ్మా. అంటే సెకండ్ ఫేజ్ అంటే మార్చికి ఇస్తారు. అంటే ఇంకా మీది రద్దు అయిపోయింది అది అంటున్నారు. రద్దు అయిపోయింది మీకు రాదు అంటున్నారండి. ఎందుకు రద్దు అయింది? మాకు ఉందని వస్తుంది. ఓకే, మరి మీరు గతంలో ఆల్రెడీ ఇల్లు వచ్చిందంట కదా. రోడ్ మీద ఇది ఉండగా తీసుకొచ్చండి 40 గజాలు అక్కడ ఇచ్చారండి. మా పాపకి పోలి అండి, పాప అప్పుడు అమ్మేస్తున్నాం అండి. అది మరి అలా ఒకసారి అమ్మేసుకుంటే రెండోసారి రాదు. ఇచ్చారు కదండి అందుకని. అట్లా రాదమ్మా. ప్రభుత్వం ఇప్పుడు నేను ఇల్లు తీసుకున్నాను, నేను అమ్మేసుకున్నాను, మళ్ళీ నాకు ఇంకొక ఇల్లు ఇమ్మంటే ఇస్తారా? అలా ఈరు క్యాన్సిల్ చేసేస్తారు. కంప్యూటర్లో చూపించేస్తుంది, రాదు. అట్లా ఈ అమ్మాయిని మేడం తీసుకెళ్ళి కింద చూడండి. ఏమా ఏమేమి వస్తున్నాయి? పెన్షన్ వస్తుందండి. సంతోషమే కదా. అంతా హ్యాపీనే కదా. దుర్గా జాగ్రత్త చూసుకో. ఏమేమి వస్తున్నాయి? వాహన్ మిత్ర వస్తుంది. హ్యాపీనేగా. పుస్తకాలు ఇలే పుస్తకాలు మరి లాస్ట్ టైం నువ్వు గడబడ తిరిగినప్పుడు ఇచ్చా. ఓకే ఏమా ఏమేమి వస్తున్నాయి? మా పాపకి వచ్చినాయి 2 సార్లు డిగ్రీకి.
విద్యా దీవెన వచ్చింది, వసతి దీవెన వస్తుంది, డ్వాక్రా మాఫీ అయింది, సున్నా వడ్డీ వస్తుంది. సంతోషమే కదా? జగనన్న బాగా చేస్తున్నారా? బాగానే చేస్తాను. మన ఓటు ఏంటి? జగనానికి వెయ్యాలా? గుర్తేంటి? ఫ్యాను. సరే, ఓకే. నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఏమన్నా వస్తున్నాయమ్మా పథకాలు? అమ్మఒడి, రుణమాఫీ, వాహన్ మిత్ర, పెన్షను బాగా వస్తున్నాయి కదా? జగనన్న ఉండడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. చంద్రబాబు అయితే వస్తాయా? మర్చిపోబాక. ఓకే, థ్యాంక్ యూ. ఏమ్మా నమస్తే. నమస్తే. ఏంటి చెప్పమ్మా? ఒంటరి మధ్యలో గెలుచుకుంటున్నాను కదండి, 5 సంవత్సరాల నుంచి రావటం లేదండి. ఎందుకని? భర్త ఏమైపోయాడో తెలియదు అండి. 10 సంవత్సరాల పైన అయిందండి. ఆయన వెళ్ళిపోయి ఉన్నారో చచ్చిపోయారో తెలియదు. మరి ఆయన చచ్చిపోయి ఈ డబ్బులు కానీ కావాలంటే ఎక్కడ తెచ్చుకుంటానండి. కొడుకున్నాడు. మీ వయసు ఎంత? 50 అండి. ఆధార్ కార్డులో 50 ఉంది. ఏది ఆధార్ కార్డు ఇలా తీసుకున్నాం? ఒంటరి మహిళకి తీసుకున్నట్టు డాక్యుమెంట్స్. అవునబ్బా, 50 ఏళ్ళు దాటింది కదా. పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి 7 years రిపోర్ట్ తెచ్చుకుంటే దాన్ని బేస్ చేసుకుని పెట్టేయచ్చు కదా. పెట్టరా? కాదు, పోలీస్ స్టేషన్ రిపోర్ట్ తీసుకున్నారా? మరి పెట్టకుండా దానికి ఏంటి పోర్టల్ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? ఇప్పటివరకు వాళ్ళు ఇస్తారు ఎవరనేది తెలియక పోర్టల్ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? అసలు అప్లై చేసావా నువ్వు? ఎందుకు పికప్ తీసుకోవట్లేదు? ఈ మనకు 9 పెన్షన్ ఇలా ఉన్నాయి సార్. అంటే ఈ సర్టిఫికేట్ తో పని లేదా? లేకుండానే మనం పెట్టేసేయచ్చా? పెట్టినా తీసుకోవట్లేదు సార్. అసలు ఒకవేళ అది ఇచ్చినా కూడా ఉపయోగం లేదా? మరి ఎలాగా? పత్రం కావాలి అంటున్నారు. అవును, 7 years నుంచి ఆ విడాకుల పత్రమే పోలీస్ స్టేషన్ రిపోర్ట్ కదా. విడాకుల పత్రం ఇస్తే దాన్ని ఎలా పెడతాం మనం? స్కాన్ చేసి పెట్టాలి. అవును, దాన్నే విడాకుల పత్రం అనే దాన్ని పెట్టి స్కాన్ చేయండి. ఎందుకు? రిజెక్ట్ అయింది సార్. ఆల్రెడీ మనం చేసాం సార్. చేసినప్పుడు రిజెక్ట్ అయిపోయింది. ఒక 9 ఉన్నాయి సార్. ఏవో బాబు శ్రవణ్, ఇది గ్రివెన్స్ రాసుకో. మొత్తం రాజమండ్రి పరంగా ఒంటరి మహిళలకి 50 సంవత్సరాలు దాటితే విడాకుల పత్రం లేకుండా పోలీస్ స్టేషన్ నుంచి 7 years రిపోర్ట్ తీసుకుంటే 7 years నుంచి కలిసి లేరంటే దట్ హ్యాస్ టు బీ కన్సిడర్డ్ యాజ్ డివోర్స్ సర్టిఫికేట్. అయినా అది పెట్టినా కూడా పికప్ అవ్వట్లేదు, సిస్టమ్ పిక్ చేయట్లేదు. అది ఒకటి రాసుకుంటే కృష్ణమోహన్ గారికి చెప్తే నా చెక్ లిస్ట్లో పెడతారు. మీదమ్మా మీకేం వస్తున్నాయి? ల్యాప్టాపా? ఏ క్లాసు? ఎందుకు రాలేదు? ఎడ్యుకేషన్ వై? అది సరే కనుక్కోవాలి కదా. అమ్మా నువ్వు స్కూల్లో ఎందుకు ఇవ్వలేదు? మీ స్కూల్ ప్రిన్సిపల్ నెంబర్ ఉందా? బీబీఎం 70 అంటే 50 ఏళ్ళు వచ్చేసింది. ఇది కూడా ఒకసారి మళ్ళీ ట్రై చేయి. ఒకవేళ బీవీఎం సార్, ఎయిడెడ్ స్కూల్లోకి వస్తుంది సార్. ఓకే, మనకి గవర్నమెంట్ స్కూల్స్ ఇస్తున్నారు సార్. అవును, గవర్నమెంట్ స్కూల్స్కే వస్తుందా? మరి ఈవెన్ దో వైట్ కార్డ్ అయినా కూడా అంతేనా? అంటే బీవీఎం ఎయిడెడ్ అది సరే, ప్రైవేట్ అన్ఎయిడెడ్ అయిపోయింది సార్. ఈ సంవత్సరం నుంచి ప్రైవేట్ స్కూల్స్కి అయిపోయింది సార్ బీవీఎం. సో మనకి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కే వస్తాయంట. ప్రైవేట్ స్కూల్స్ రావు. అందు గురించి వచ్చే సంవత్సరం గవర్నమెంట్ స్కూల్ కూడా బాగా చేస్తున్నారు. నేనే బోల్డ్ మందికి నా దగ్గరికి వచ్చారు సీట్లు ఇప్పించమని. చేయించండి, బాగాలేదు కదండి. పిల్లలు చూస్తే అలా ఉన్నారు, కుర్రాళ్ళు చూస్తే ఒక స్కూల్లో కొడేసుకుంటున్నారండి కత్తులతో, ఆటలతో. కత్తులే? స్కూల్ పైన అండి. ఎవరు? సుబ్బారావు స్కూల్ పైన అండి. కత్తులతో కొట్టుకుంటున్నారా? కొట్టుకుంటున్నారండి. ఏంటి నిజమా? నిజమేనండి. అవునా? సుబ్బారావు స్కూల్ పైన. ఏమా? 49 అవునా? సారీ, సరే అది కూడా ఒకసారి పెట్టండి. ఒకసారి
ఒకసారి డిఓకో ఎవరికో ఒకరు కాల్ చేయండి. బాబు ఒకసారి ఆ స్కూల్ సుబ్బారావు స్కూల్ అంటే ఎక్కడ? ఒకసారి బాబు డిఓ కాల్ చేయి, ఒకసారి ఇదే మాట్లాడేద్దాం. రామ్మా, నీ ఎదురుగుండా మాట్లాడుతాను. సుబ్బారావు స్కూల్ గురించి చెప్తున్నావు. నమస్కారం అండి. నమస్తే అండి. ఏమన్నా వస్తున్నాయా పథకాలు? ఏమన్నా వస్తున్నాయా? ఓకే. పెన్షన్ వస్తుందా? వికలాంగులు వస్తుంది కదా. మొన్న కొత్తగా వచ్చిందమ్మా. ఓకే ఓకే, సంతోషమే కదా. రైట్ రైట్. హామీ పత్రం ఇచ్చారా? పెట్టుకోలేదా? డిఓ గారు నమస్తే. ఏమండి, ఇప్పుడు గడప గడపకి వెళ్ళేటప్పుడు ఇక్కడ సుబ్బారావు నగర్ దగ్గర సుబ్బారావు స్కూల్ అని ఏదో ఉందంట, 47th వార్డులో, 49th వార్డులో. క్వారీపేట మున్సిపల్ హై స్కూల్. ఒకసారి మీరు ఎగ్జామిన్ చేయించండి. ఒకసారి ఆ పిల్లల దగ్గర కత్తులు ఉంటున్నాయంట. క్వారీపేట మున్సిపల్ హై స్కూల్. ఒకసారి మీరు ఆ ప్రిన్సిపాల్ అక్కడ హెడ్ మాస్టర్తోనూ మాట్లాడండి ఒకసారి. క్వారీపేట మున్సిపల్ హై స్కూల్ ఇప్పుడే మాట్లాడండి. పిల్లల దగ్గర బ్లేడ్లు కత్తులు ఎందుకు ఉంటున్నాయి? ఏంటమ్మా చెప్పండి. వెల్ఫేర్ ఎందుకు రావట్లేదు? హౌస్ ఎందుకు రాలే? బీఆర్ఓ చూస్తారా మీరా? పెట్టుకోలేదు సార్ వాళ్ళు అసలు. మరి పెట్టండి, పెట్టించండి. ఇప్పుడైనా పెట్టించండి. ఇప్పుడు లేదా? ఇప్పుడు తీసుకోవట్లేదా? ఇంకా తీసుకుంటున్నారు సార్. లాస్ట్ టైం పెట్టారా? పెట్టారండి అప్లికేషన్? పెట్టలేదా? ఎందుకు పెట్టుకోలేదండి? నేను అప్పటికి రాలేదు. కొత్తగా వచ్చినావా? సార్ పెడతారు. ఇల్లు వేరే చోట ఉందండి అద్దెకి? అది ఇదివరకు వేరే చోట మ్యాపింగ్ అయ్యారు, ఇక్కడ మ్యాపింగ్ అవ్వలేదు. మరి ఇక్కడ పెన్షన్ అయ్యి వస్తున్నాయంటే ఇక్కడ మ్యాపింగ్ అయితేనే కదా వచ్చేది. ప్రాపర్టీ సింహాచలం నగర్లో ఆస్తి ఉన్నట్టు చూపిస్తున్నారు. ఒకసారి రేపు సచివాలయంకి వెళ్ళండి. ఒకసారి వెళ్ళి మీరు సిస్టంలో చూడండి దాన్ని ఎలా డిలీట్ చేయాలి. ఏంటి ఏంటి ఏం కావాలి? పెన్షన్ ఇస్తున్నారు కదా, మరి ఇంకేం కావాలా? ఓ నమస్కారమా. ఓకే, థ్యాంక్ యూ. అలాగే. ఏంటమ్మా? మా భర్త పోయి 2వ సంవత్సరం వచ్చిందండి. అయితే మా ఆయన గారు ఏం చేస్తారంటే ఆధార్ కార్డులని 42 ఉంటే 46 వేయించారు. 18,000 వస్తాయి. కానీ ఒకసారి కూడా రాలే. ఆయన మరణించారు. 2వ సంవత్సరం అయింది. పెన్షన్ పెడుతుంటే రావట్లేదు సార్. 50 ఏళ్ళు దాటాలమ్మా పెన్షన్కి. భర్త పోయిన విడోనా? చేంజ్ చేస్తే అసలు తీసుకోవట్లేదు. ఈ ఆధార్లో ఏజ్ చేంజ్ చేస్తే పెన్షన్ అనేది తీసుకోవాలి. మరి ఇంతకుముందు మీరు వచ్చినాక మనం మాట్లాడాలి సార్ టీవీలో. మరి ఎవరు లేరు సార్, నాకు అబ్బాయిలు అయితే లేరు. 2 అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు. మరి నాకు సంవత్సరం అయిపోయి 2వ సంవత్సరం అయింది. ఆయన మరి ఆధార్లు ఎందుకు మార్చుకున్నారు? అదే 18,000 వస్తుందని మా ఆయన గారు మార్చారు. మరి అలా మార్చకూడదు కదా. మరి చూడండి ఇప్పుడు దీనికి ఏంటమ్మా ఆల్టర్నేటివ్? ఏంటమ్మా? కార్డు ప్రకారం అవును, అప్పుడు ఏజ్ అంతా పాత దానికి కొత్త దానికి ఏమి తేడా ఉంది? ఏజ్ లో 3 సంవత్సరాలు తేడా చేశారు అని అన్నారండి. అవును, ఇప్పుడు ఏజ్ అది పక్కన పెడితే విడో ఇస్ విడోయే కదా. ఎందుకు తీసుకోవచ్చు? అట్లా కాదు, విచ్ ఎవర్ ఈజ్ లోయెస్ట్ హైయెస్ట్ రెండాటికి ఎలిజిబుల్లే కదా. ఎలిజిబుల్ కానీ మనకు స్టడీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అట్లా అది వదిలే అబ్బా. భర్త అయితే చనిపోయారు కదా, చనిపోయారు. మరి భర్త చనిపోయినప్పుడు దాని బేసిస్ లో ఏజ్ కి సంబంధం లేదు కదా. మరి ఏజ్ సంబంధం లేనప్పుడు ఎందుకు తీసుకోదు? ఇప్పుడు ఏజ్ క్రైటీరియా అనుకో నువ్వు అన్నట్టు, ఓకే ఏదో సర్టిఫికేట్లు ఇస్తారు. డెత్ సర్టిఫికేట్ ఉంది కదా, హస్బెండ్ డెత్ సర్టిఫికేట్, దానికి ఏంటమ్మా ఎందుకు తీసుకోదు? అలా తీసుకుంటుందే. ఒకసారి నువ్వు చూడు, మళ్ళీ చూడు, ఆవిడ పిలిపించుకుని చూడు, ప్రయత్నం చేద్దామమ్మా. అది అలాగే అమ్మా. నమస్కారం అండి. నమస్తే. నమస్తే.
ఏంటమ్మా ఏమేమి వస్తున్నాయి పథకాలు? నాకైతే పెన్షన్ ఒకటి వస్తుందండి. నాకు ఇంకొన్న ఇల్లుగా పెట్టుకున్నామండి, వయసు ఎక్కువ అయిపోయిందని అన్నారు. ఎక్కువైపోయిందని పెన్షన్ రావట్లేదా? పెన్షన్ పెన్షన్ వస్తుంది, మరి ఇంకేంటి? హామీ పత్రం ఇచ్చారా? ఏం లేదండి. హామీ పత్రం ఇలే? మాత్రమే హామీ పత్రం వచ్చింది. వీళ్ళు రీసెంట్గా పెట్టుకున్నారు, వీళ్ళు పెట్టుకోలేదు సార్. లాస్ట్ టైం పెట్టుకున్నారు మాత్రమే హామీ పత్రం వచ్చింది సార్. ఇప్పుడు పెట్టుకోలేదా మీరు? అప్లై ఎందుకు పెట్టుకోవట్లే? అది ఇంకా ఓపెన్ అవ్వలేదు సార్. అయినా అవును, అప్పటి నుంచి మీరు ఎందుకు పెట్టుకోలేదండి? అంటే మా అబ్బాయి బిజినెస్ చేసుకుంటున్నాడండి, అది ట్యాక్స్ కడుతున్నాడని మాకు ఏమి రాకుండా వాళ్ళేమో పెళ్ళి అయిపోయింది, సపరేట్గా వెళ్ళిపోయారు. ఇప్పుడేమో వయసు ఎక్కువ అయిపోయింది అన్నారు. ఇప్పుడు అప్లై చేస్తారు, పోర్టల్ ఒకసారి రిలీజ్ చేసినప్పుడు అవన్నీ మళ్ళీ మిమ్మల్ని పికప్ చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ పాత వాళ్ళందరికీ దీంట్లోనే ఉన్నామండి 15 సంవత్సరాలు బట్టి. అదే అండి, ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మీరు పెట్టుకోవాలి. మీరు అప్పుడు పెట్టుకోలేదు కాబట్టి అదే అప్పుడు మీకు ఏదో సమస్య ఉండి పెట్టుకోలేదు దీని ప్రకారం. అబ్బాయి ట్యాక్స్ కడుతున్నాడని. అవును, ఇప్పుడైనా అదే అవుతుంది. అప్పుడు పెళ్ళి అయిపోయింది, సపరేట్గా వెళ్ళిపోయారండి. కార్డు సెపరేట్ అయిపోయినాయా, స్ప్లిట్ అయిపోయినాయా? ఇప్పుడు గవర్నమెంట్ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసినప్పుడు ఈ లోపల పెట్టుకోండి, అప్లికేషన్ పెట్టుకోండి, అప్పుడు దాని తర్వాత వస్తుంది. ఏజ్కి సంబంధం లేదమ్మా, ఇల్లు ఇస్తారు. భార్యాభర్తలు ఉంటే ఏజ్ ఎంత అయినా కూడా ఇల్లు ఇస్తారు. కాదు, ఏజ్కి సంబంధం ఉందా హౌస్కి? నిఖిల అది సరేనబ్బా, వాళ్ళకి మరి ఏజ్ ఎక్కువ అని చెప్తున్నారు, దానికి క్లారిటీ ఇవ్వండి. అమ్మ ఏమేమి వస్తున్నాయి? పెన్షన్ వస్తుందా? పెన్షన్ పెరిగింది కదా, సంతోషమేనా? ఇంట్లో 3 పెన్షన్లు సార్. ఇంట్లోనా? ఎవరెవరికి వస్తున్నాయి? వీళ్ళ అమ్మాయికి, వీళ్ళ మనవడికి కూడా. అమ్మాయికి ఏమో బతలేడండి. సంతోషమే కదమ్మా. ఎవరు ఇస్తున్నారు ఇవన్నీ? జగన్ అన్న. గుర్తు చెప్పు. పాట పాడుతుందా? అలా కాదు, ఇరుగు దిష్టి, పరుగు దిష్టి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. చాలు. ఏం పేరు నీ పేరు? ప్రశాంతి. ఓకే, వాలంటీరా? ఓకే. మొత్తం గెటప్ మార్చేసేసరికి ఎవరా? కందిపప్పు రావట్లేదు, రేషన్ సరుకులు సరిగ్గా సేమ్ అదే ఇష్యూవా? అన్ని పాములు వస్తున్నాయండి రోడ్డు మీద. ఎంత మొక్కలు చూడండి సార్. సాయంత్రాలు 10 దాటిన దగ్గర నుంచి లిక్కర్ అమ్ముతున్నారు సార్. సారా, బ్రాందీ. ఎక్కడా? ఈ 3 ఇళ్ళు ఎదురు నిండి అన్ని అయిపోయినండి. సారా అమ్ముతున్నారా? సారా అమ్మితే బ్రాందీ సార్, బ్రాందీకాయ మీద 50 రూపాయలు వేసుకొని బ్రాందీకాయలు అమ్ముతున్నారండి. తర్వాత ఇవ్వట్లేదు రేషన్ షాప్ లో. అందరూ వాళ్ళకే సపోర్ట్ అండి. మనం ఏమైనా కంప్లైంట్ చేసామనుకోండి సార్, అక్కడ నుండి అంటే ఫోన్ వచ్చేస్తుందండి. ఎవరు చేసామా కంప్లైంట్ పేరు కూడా ఇక్కడ చూసి మాట్లాడండి, పక్కన అటు ఇటు చూస్తారు ఎందుకు? ఇక్కడ చూసి మాట్లాడండి. మీరు వాళ్ళని అడుగుతున్నారు, వాళ్ళకే వెళ్ళిపోద్ది ఫోన్. వాళ్ళే ఏంటి అసలు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో సారా అలాంటి యాక్సెప్ట్ చేసేదానికి లేదు. మరి బ్రాందీ అమ్ముతున్నారు సార్, అది చూడండి సార్. బ్రాందీ షాపుల్లో కూడా అమ్ముతున్నారు కదా. తర్వాత సార్ 50 రూపాయలు షాపుల్లో ఇంటికి తెచ్చేసుకొని ఇంట్లో స్టోరేజ్ పెట్టుకుంటున్నారు. స్టోరేజ్ పెట్టుకొని 10 దాటికి మన గవర్నమెంట్ షాప్ క్లోజ్ చేస్తే ఈ 50 రూపాయలు బాటిల్ మీద వేసుకొని ఇలా అమ్ముతున్నారు. యాక్సెప్ట్ చేయొద్దండి ఎట్టి పరిస్థితుల్లో. బెల్ట్ షాప్ ఏంటి మొన్న అమ్మాయి వాలంటీర్ చెప్పింది కదా, పికప్ చేయలే? పికప్ చేయలే? ఫోన్ నెంబర్ ఇలాగే సార్. మాకు రేషన్ కార్డు లేదు సార్. మా మామయ్య గారు లేక మా ఆయన గారు ఎవరో మరి ఆయన కోటకి వెళ్తే సంబంధం నీ సెల్ లోన్ చేసి అంటాడు. ఎస్ఐతో మాట్లాడు. ప్రభాకర్ దగ్గరికి వెళ్తే ఆయన ఇస్తారు నాకు. నేను ఇవ్వట్లేదు. కందిపప్పు అయితే ఏంటంటే కందిపప్పు రావట్లేదు, పంచదార రావట్లేదు. స్విచ్ ఆఫ్ చేసుకున్నాను సార్. ఏంటి ఫోన్ నెంబర్ తీసుకున్నారు కదా, ఇప్పుడు మొన్న థ్రెటన్ చేసాడు వీళ్ళ హస్బెండ్ అని చెప్పాము, మరి ఇప్పుడు దాకా యాక్షన్ తీసుకోలేదు. అంత మనం ఎలా ఉంటామండి ఎట్లాగా?
కాదు సీరియస్ తీసుకోండి, సెకండ్ టైం చెప్పడం ఇది. సార్ పాములు అవి ఇప్పుడు మనం మనతో తిరిగే పిల్లయి కదా. అదంతా వెనకాలంతా చెత్త సార్. అదిగో అక్కడ వెనక ముక్కలు ఎన్ని వేసారో చూడండి, దాంట్లో ఉండి పాములు సార్. ఏంటది? ఖాళీ సైట్ వాళ్ళది అన్నట్టు వాడుతున్నారు త్వరగా, ఏదన్నట్టే గొడవ. ఐరన్ పైపుల వల్ల అది ప్రైవేట్ సైట్ కదమ్మా. అవును సార్, పాములు అవి వస్తాయి సార్. శుభ్రంగా ఉంచుకోమని చెప్పడం చెప్దాం. అమ్మా ఏంటి నువ్వు ఏంటి చెప్పు. అదిగో బండి అదిగో సార్. ఇలా రా ఇలా ఎలా చూసుకోవాలనుకుంటా. ఇదా ఇదేదో మంచి డిజైన్ లోనే ఉంది. మామయ్య గారు లేక మా ఆయన గారు ఒకటే, మా అత్తయ్య గారు దాంట్లో మరి ఎందుకు పెట్టుకోలేదమ్మా? నీట్గా పెడతాకే అవ్వదంటున్నారు సార్. మీరు మీ అత్తయ్య గారు దాంట్లో ఉన్నారా? లేదు సార్, సపరేట్ గా ఉంటున్నాను సార్, మేము విడిగా ఉంటున్నాం సార్. మీ ఆయనది మీది కప్పట్లేదు సార్. చెప్పండి. స్థలాలు కూడా రాలేదు సార్, అందువల్ల మేము అత్తింట్లో ఉంటున్నాం సార్. హలో మేడం చెప్పండి, మా అమ్మాయికి ఎలా అప్లై చేయాలో. అమ్మా నమస్కారం. ఏమేమి వస్తున్నాయమ్మా? వడి పట్టాలి సార్, 2 మాఫీలు చేస్తున్నారు సార్. మాకు డిక్కో ఇల్లు వచ్చి చాలా నెల అవుతుంది కానీ అవి ఒట్టుకి ఇవ్వట్లేదండి. రిజిస్ట్రేషన్ అయిపోయి ఒక ఆయన కూడా ఇవ్వలేదండి. అమ్మా ఇది సెకండ్ ఫేజా ఫస్ట్ ఫేజా? ఈ మాస టిట్కో హౌస్ సెకండ్ ఫేజా ఫస్ట్ ఫేజా? ఏ వాలంటీర్ ఎవరు? అనంతలక్ష్మి అండి. నేను అన్న సరదాగా ఏమన్నా మాట్లాడుతున్నానా? మరి ఇక్కడ ఉండాలి కదా. టిక్కో హౌస్ ఫస్ట్ ఫేజా సెకండ్ ఫేజా? ఫస్ట్ అదే ఫస్ట్ ఫేజా సెకండ్ ఫేజ్ అమ్మా, నీకు తెలీదా? ఫస్టే సార్. మరి ఫస్ట్ అయితే ఈ పాటికి ఇచ్చేసేయాలిగా. ఇచ్చేసారు సార్, అంటే మాకు హౌస్ ఐడెంటిటీ చేస్తే మేము వెళ్ళిపోతాం కదా అంటున్నారు. ఇచ్చేసారు కదా, మా తాళాలు ఇచ్చారా? లేదు సార్. ఎందుకు ఇలా? ఇంకా ప్రాసెస్ ఏం ప్రాసెస్? ఫస్ట్ ఫేజ్ ఎప్పుడో ఇచ్చేసారు కదా. ఒకసారి ఏది నీ పట్టా ఇలా తీసుకునిరా, కూడా వచ్చేసి కూడా చెప్పలేకపోతున్నారు. వాలంటీర్లు చెప్పేయాలా. నమస్కారం అమ్మా, ఏమేమి వస్తున్నాయమ్మా? 18,000 వస్తుందా? ఏ 45 రాలేదా? నువ్వేం చదువుతున్నావు? అమ్మఒడి వస్తుందా? విద్యా దీవెన ఎవరు? పెద్దమ్మాయి. ఏం చదువుతుంది? పెళ్లి కూడా అయిపోయింది, హ్యాపీ. నువ్వు ఇంటరా? 10th? బాగా చదువుకో, ఓకే. 45 దాటితే మీకు 18,000 వస్తుందా? నమస్కారం అమ్మా, ఏమేమి వస్తున్నాయి? అమ్మఒడి వస్తుంది. ఇంకా డ్వాక్రాలో ఉన్నారా? ఎంత మాఫీ అయింది ఇప్పటికి? 20,000. మళ్ళీ ఎప్పుడు మాఫీ అవుతుందో తెలుసా? తెలీదా? మళ్ళీ డ్వాక్రా మాఫీ ఈ నెలాఖరికి అవుతుంది. ఏమా నమస్తే, ఏమేమి వస్తున్నాయి పథకాలు? అమ్మఒడి వస్తుంది సార్. ఏం చదువుతున్నావు? నేను సెకండ్ ఇయర్ ఇంటరా? ఇంకమ్మా డ్వాక్రా మాఫీ అయిందా? మాపై లోన్ పెట్టాం, లోన్ రాలేదు సార్. ఏ లోన్? ఇంట్లో అప్పుడు జగనన్న వచ్చినప్పుడు మా ప్రభుత్వం మారినప్పుడు కట్టారు. అది లోన్ ఎందుకు ఇస్తారు? చంద్రాన్ని ఇచ్చాడు, అప్పుడే ప్రభుత్వం మారింది. 24,000 పడి ఆగిపోయింది. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఎప్పుడు వస్తాము అని అన్నారు, ఏమీ లేదు. 24,000 ఇచ్చారా? 24 పడి ఆగిపోయింది. 20,000? 24,000 పడి ఆగిపోయింది. ముందు గవర్నమెంట్లో కట్టుంటారండి. మా ఫస్ట్ 20,000 పడ్డది, తర్వాత గవర్నమెంట్ మారింది, తర్వాత పడలేదు అంటున్నారండి. గవర్నమెంట్ మారినప్పుడు పడలేదు, ఎవరికి పడలేదు. అప్పుడా? అవునండి. ఒక పని చేయమ్మా, దాని తర్వాత మీరు కట్టేసుకున్నారా? ఇదేనా? షెడ్ వేసారు కాదు 20,000 కింద షెడ్ వేసారని చెప్తున్నారు. కాదు మరి 20,000కి ఇల్లు కట్టేశారా? మీరు అప్పు చేసి కట్టుకున్నారా? అదే చెప్పండి ఒకసారి. దాని డీటెయిల్స్ మీకు శాంక్షన్ అయింది అన్నీ ఇవ్వండి అమ్మా. శ్రీనివాస్ ఇవ్వండి, తీసుకురండి. ఇగో ఒకసారి మీరు ఏం చేస్తారంటే మా ఆఫీస్కి వచ్చి అక్కడ కృష్ణమోహన్ గారు అని పిఏ ఉంటారు, దీని డీటెయిల్స్ అన్నీ ఇస్తే మా ఆఫీస్ ఎంపీ ఆఫీస్. ఇగో ఒకసారి నువ్వు ఫాలోఅప్ చేసుకో, ఫాలోఅప్ చేసి కృష్ణమోహన్ గారికి అటాచ్ చేయి, పట్టుకుని వస్తే దాన్ని ఎలా ఉందనేది పొజిషన్ చేస్తాను. మీరు వాయిస్ నోట్ చేసుకుని తర్వాత మనీ చేసుకోండి.
ఏమా ఏమి వస్తున్నాయి? పెన్షన్ వస్తుందా? ఇంకేం వస్తున్నాయి? కూర్చోండి. పెన్షన్ ఒకటే వస్తుందా? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? అందులో అమ్మఒడి ఒకటి వస్తుంది. జయలక్ష్మి గారు ఎవరు? కోడల అమ్మఒడి వస్తుంది, 3 ట్రిప్లు వచ్చింది. డ్వాక్రా మాఫీ అవుతుంది. కోడలు లేరా? సంతోషమేనా? పెన్షన్ పెరిగింది కదా, సంతోషమేనా? హ్యాపీయేనా? సంతోషం కాదమ్మా. ఇది వరకు 1000 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడు 2750. స్కూల్ దగ్గర అలా వెయిట్ చేసేవారండి. ఎప్పుడు ఇస్తారని తెల్లారగా. ఇప్పుడు వాలంటీర్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారుగా, ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు జగన్ అన్న బాగా చేస్తున్నాడా? జగన్ బాబు బాగా చేస్తున్నాడా? ఓకే మా ఉంటా. నేను తెలుసా? నేను తెలీదా? నా పేరు భరత్, ఇక్కడ ఎంపీని అనమాట. ఎప్పుడు చూడలేదమ్మా. మన గుర్తు ఏంటి చెప్పాలి? మరి తెలీదు. సరే, ఫ్యాన్ గుర్తు. పద అమ్మా నమస్తే. సరోజిని గారా? చేయూత 18,000 వస్తుంది. విద్యా దీవెన, వసతి దీవెన. నువ్వా వాలంటీర్? వెరీ గుడ్. సంతోషమేనమ్మా? బాగా చేస్తున్నారా? మన గుర్తు ఏంటి చెప్పండి? ఫ్యాన్ గుర్తు. పల్లి జ్యోతి గారు అమ్మఒడి హౌసింగ్ వచ్చిందా? అదే కోర్టు కేసు కూడా క్లియర్ అయిపోయిందమ్మా, ఇప్పుడు ఇచ్చేస్తాం పట్టాలు. డ్వాక్రాలో లేరా మీరు? జాయిన్ అయ్యారా? సరే, ఓకేమ్మా. నమస్కారం. పెన్షన్ వస్తుందండి? వస్తాను, అక్కడికి వస్తాను. నమస్కారం అమ్మా. నమస్తే. మహాలక్ష్మి గారు అమ్మ, ఆరోగ్యశ్రీలో ఏం చేయించినారు? ఆపరేషన్ ఏమైనా చేయించారా? ఇప్పుడు బాగానే ఉందా? పెన్షన్ వస్తుంది, రైతు భరోసా ఉంది, డ్వాక్రా మాఫీ అయింది. మరి ఇన్ని వచ్చినాయి పథకాలు, ఇవన్నీ ఎవరు ఇచ్చారు? మన గుర్తు ఏంటి మరి? ఎవరు? జానకి గారు ఎవరు? వాళ్ళకు కూడా వచ్చినాయి. ఇంట్లో మరి ఎంతమంది ఉంటే అంతమందికి ఏదో పథకం ఇస్తాను. మరి ఇదివరకు ఎన్ని పథకాలు వచ్చాయా? అప్పుడు ఏమొచ్చేది? ఎంత రాలేదు ఏంటి? ఏమీ లేదు కదా. 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు, 1000 ఇచ్చేవారు. ఓకే తాత. 2750. ఏమండి పెన్షన్ వస్తుందా? పెన్షన్ ఇస్తున్నారా? ఎంత? 35 కేజీలు బియ్యం రాయమని ఎన్నిసార్లు తిరిగినా. 35 కేజీలా? 35 కేజీలు ఎందుకు ఇస్తారు? అప్పటి నుంచి కూడా అడిగామండి. మాకేం స్థలాలు లేక అక్కడక్కడ తిరుగుతున్నామండి. స్థలం రాయమన్నా. ఏమైంది? హామీ పత్రం ఇచ్చారా? సొంత ఇల్లా? మరి సొంత ఇల్లు ఉంటే స్థలం ఎందుకు రాదు? మేము వేరేగా వెళ్ళిపోయాం కదండి. వీళ్ళకి రాశారా? ఎక్కడ? ఇల్లు దొరకండి, ఎక్కడ ఉంటున్నామండి. మరి అక్కడైనా రాస్తారు కదా. అక్కడ ఎవరో తెలియక ఎక్కడికి వచ్చి అడిగా నేను. మళ్ళీ మ్యాపింగ్ చేసుకోండి, ఎక్కడ ఉంటారో అక్కడ మ్యాపింగ్ చేసుకోవాలి. అక్కడ ఎవరు తెలియకపోవడం ఏముంటుంది? గాడాల్లో మీకు అక్కడ సచివాలయం ఉంటుంది కదా, అక్కడ మీ ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ ఇస్తే దాన్ని బేస్ చేసుకుని పెడతారు. అడిగామండి, తిరుగుతున్నాం కానీ అక్కడ అవ్వట్లేదు. అందరూ చేసుకుంటున్నారు కదమ్మా, మళ్ళీ అడుగుతున్నాం తిరుగుతున్నాం అంటే ఎట్లాగా? మీరు అక్కడికి వెళ్ళి సచివాలయంలో వెళ్తే చేస్తారు. అక్కడ వాలంటీర్ ఒకవేళ మీకు అవ్వకపోతే మీ ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ తీసుకొస్తే మా ఆఫీస్ నుంచి అని చేయిస్తాం. సరేనా? అమ్మా నమస్తే. నమస్తే అమ్మ, ఏమేమి వస్తున్నాయి పథకాలు? ఓకే, 18,000 పథకం కూడా వస్తుంది. ఓకే, చేయూత వస్తుంది, డ్వాక్రా మాఫీ అయింది, పెన్షన్ వచ్చింది. మరి అన్నీ బాగా వచ్చినాయి కదా. మరి జగన్ అన్న వచ్చాక ఇవన్నీ ఇచ్చారు. ఇలా ఇదివరకు ఉండేయా ఇవన్నీ? 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. అవునా? సంతోషమే కదా. మన గుర్తు ఏంటమ్మా?
అది సరే, గుర్తేంది నువ్వు అలా చెవుల్లో అందరి చెవుల్లో చెప్తా ఉంటారు. తెలియాలి కదా. ఓకే అమ్మా, ఉంటా. థ్యాంక్ యూ. నమస్కారం తాతగారు. ఏమేమి వస్తున్నాయి? పెన్షన్ వస్తుందా? పెన్షన్ పెరిగింది కదా, సంతోషమేనా? ఎవరు వేస్తున్నారు ఇదంతాను? జగన్ గారు వేస్తున్నారు. మన గుర్తేంటి మరి? మీకేం వస్తున్నాయమ్మా? ఏ పిల్లలు లేరా? పిల్లలు లేరా? సరే, ఓకేమ్మా. నమస్తే. ఏమ్మా, ఏమేమి వస్తున్నాయి? గారు ఇల్లు రాలేదు, 22 ఏళ్ళ బట్టి అడ్డుకుంటున్నాం. ఏదో ఇచ్చారు. ఇక మేము నాకు ఆరోగ్యం బాగా కష్టాలు లేని గారు ఇల్లు వచ్చేలాగా అందరు ఉన్న వాళ్ళకి అందరికి ఇచ్చారు, బాధపడే వాళ్ళకి ఇవ్వలేదు. ఎవరికి కాదు, రాజమండ్రిలో ఉన్న వాళ్ళు అందరికి ఇల్లు ఇస్తున్నారు. గారు పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి వచ్చినాయి గారు, నాకు రాలేదు. ఇక ఎద్దేమో తాగేసి అక్కడ పడితే అక్కడ పడుకుంటాడు. మేము అలా బాధలు పడుతుంది. ఎందుకు అలా చేస్తున్నావు? ఇల్లు చిన్న ఇల్లు అందులో కాదు. ఇప్పుడు కోర్టు కేసు క్లియర్ అయిందమ్మా. ఈ 2-3 నెలల్లో పట్టాలు ఇస్తారు అందరు. అన్ని వచ్చారు. జగనానికి వేస్తాం అయ్యగారు ఓటు. అలాగే తాగడం తగ్గించి మరి ఇల్లు ఇప్పించండి అయ్యగారు కదా. 2-3 నెలలు ఇప్పిస్తారు. ఇలా తీసుకొచ్చేపోయావా? ఇలా తీసుకొచ్చేసి సిపి కాదు, పేమెంట్ రిలీజ్ అయిందా సిపి? ఏమ్మా, ఏం వస్తున్నాయి? ఏమన్నా వస్తున్నాయా పథకాలు? అమ్మఒడి లాంటివి ఏమన్నా వచ్చినాయా? ఇంకా డ్వాక్రాలో ఉన్నారా? సంతోషమే కదా. నేను తెలుసమ్మా. తెలుసండి. జగనానికి వేస్తారా? ఓకే. లేరా? ఉన్నారా? ఇగో వాలంటీర్ ముందర పరిగెత్తాలి. ఏమ్మా, ఏమేమి వస్తున్నాయి? పథకాలు వస్తున్నాయా? నమస్కారం అమ్మా. అమ్మఒడి వస్తుంది కదా. మీకమ్మా పెన్షన్ సంతోషమే కదా. జగనాన్ని బాగా చేస్తున్నారా? నేను తెలుసా? ఏం చదువుతున్నావు? వెళ్ళరా. ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. అమ్మఒడి వస్తుందా నీకు? ఓకే, ఉంటాను. థ్యాంక్ యూ. చలో చలో చలో. చూడు, కింద నాదేదో ఉంది, గుద్దేస్తాను. ఎటు ఎటు ఇటా అట చూసి ఇవన్నీ చూస్తే మళ్ళీ ఇవన్నీ చూడాలి. చూసి వెళ్ళిపోవచ్చు. అమ్మా నమస్తే. నమస్కారం అమ్మా. ఏం వస్తున్నాయి పథకాలు? ఏమైనా వస్తున్నాయా? అన్ని బాగున్నాయా? చేయూత 18,000 వస్తుంది, డ్వాక్రా మాఫీ అయింది, పెన్షన్ వస్తుంది. ఏది పడతలేదు బాబు. జగన్ అన్న ఉన్నాడు కాబట్టి ఇవన్నీ వచ్చినాయి. వాళ్ళు చంద్రబాబు ఉంటే వస్తాయా ఇవన్నీ? మేము వెయ్యి పడాలి. ఎవరికి? జగనానికి జగనానికి వేస్తారు. ఓకే. మరి గుర్తు పేరేంటి? గుర్తేంటి? మరి ఎలాగా? మరి తెలవదంటే ఎలాగా? నవంబర్ 14 చచ్చిపోయారండి మా ఆయన గారు. పెన్షన్ ఇప్పుడు వచ్చి రాలేదు, సంవత్సరం అయిపోయింది. ఏ నవంబరా? ఏమి రాలేదు. ఎవరు పట్టించుకుంటారు? డిలీట్ అవ్వకపోవడం అంటే ఇప్పుడు నవంబర్లో చచ్చిపోతే నవంబర్ కదా. సంవత్సరం అయిపోయింది. ఈ మధ్యలో అయినాయి అయ్యాగా.
అంటే ఒక మార్నింగ్ రావడానికి టైం పడుతుంది. ఏం కాదండి, అందరం ఇక్కడే ఉంటాం. అమ్మాయి విజయవాడ ఏం కాదండి, అందరం ఇక్కడే ఉంటున్నాం. ఫ్యామిలీలో కార్డులోని అమ్మాయి వీళ్ళ అమ్మాయి ఉంది సార్. పెళ్ళి అయిపోయి విజయవాడ వెళ్ళింది. సో అమ్మాయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మా పాప ఇక్కడే ఉందండి కార్డులో. అందరితో ఈ కేవైసీ వేయించుకోవాలి సార్. ఏం కాదండి, అందరం మళ్ళీ ఈ కేవైసీ తీసుకోవట్లేదు. అందుకే ఇన్నిసార్లు రిజెక్ట్ అయింది. మార్నింగ్ నేను దగ్గర ఉండి చెప్పాను ఈ వారంలో చేస్తాను సార్. ఎలా చేయించుస్తావు? అమ్మాయి వచ్చాకే మేము అప్లై చేస్తాం సార్. అమ్మాయి వచ్చి అప్లై చేసిన వెంటనే ఆఫీస్లోకి చెప్పి కేవైసీ వేయించేసి అప్పుడు. మరి మీ అమ్మాయిని తీసుకురాలేదా? పాప ఇక్కడ ఉంటుందండి, పాప కార్డులో. అలా కాదమ్మా, ఈకేవైసీ అని అక్కడ వచ్చి నమోదు చేయించాలి. ఎప్పుడు చేయించారు? మొన్న చేయించిందండి. అదే మొన్న చేయించారు, మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా చేయించలేదు కదా. ఇప్పుడు మీ పాప ఏమో విజయవాడ అప్పుడు చేయలేదని చెప్తున్నారు కదా. సరే ఇప్పుడు పెట్టించండి. సచిన్ గారు కోడలండి నేను, అప్పుడు చేసిందండి. అమ్మా ఇంపార్టెంట్ తీసుకొని చేయించండి. బయట తిరుగుతుంది తెలీదు నాకు. సరే బాధపడకు చేయిద్దాం. చూసుకుని ఎలా నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఏమేమి వస్తుందండి, రుణమాఫీ వస్తుందండి, మాకు హౌస్ వచ్చిందండి, మాకు అన్ని బాగా చేస్తున్నారండి. జగన్ అదిగోండి జగన్ ఫోటో. మా ప్రాణం ఉన్నంత వరకు మా జగనానికే వేస్తామండి. వెరీ గుడ్ అమ్మా. మా అన్నయ్య వచ్చాక మాకు అన్ని చేస్తాడండి. మన గవర్నమెంట్ లోనే వచ్చింది సార్ రేషన్ కార్డు. ఏం చదువుతున్నావు నువ్వు? 8th క్లాస్. ట్యాబా? ఏది ట్యాబ్ ఏది మరి? తీసుకురామ్మా. ట్యాబ్ కూడా హ్యాపీనేనా? మరి ఏం చేస్తున్నావు దీంతో? ఏం చదువుతున్నావు? ఏం చదువు ఇప్పుడు దాకా చెప్పు. స్విచ్ ఆఫా? ఏం చదువు ఇప్పుడు దాకా బైజూస్లో? పిఎస్ఆ? క్వశ్చన్ అడగనా? ఆల్ ది బెస్ట్. చూసుకుని వచ్చేద్దాం. రెండే ఇల్లు నమస్కారం. పెన్షన్ తీసుకుంటున్నావమ్మా? ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారా? మీ వాలంటీర్ పేరేంటి? రాణి అండి. ఎక్కడ ఉంది రాణి? ఇవ్వండి. ఇక్కడ ఉందా? బాగా చేస్తుందా? ఇంటికి తీసుకొచ్చి 2750 ఇచ్చారా? ఇచ్చారండి. సంతోషమే కదా? 10 లక్షల లోన్ వచ్చింది సార్. రుణమాఫీయా? రాజమండ్రి అంటే 10 లక్షల 3,000. అంటే ఒక్కొక్కరికి ఎంత? ₹1,00,000? ₹1,00,000 కాదు సార్, అంటే 75,000. 15 మంది సార్. 15 మందా? 80,000? మరి ఇంకనే లక్కీ ఛాన్స్ కొట్టిసావు. లక్కీ ఛాన్స్ మార్చిలో ఇచ్చారు సార్, ఏప్రిల్లో. ఇప్పుడు ఇక 9వ తారీఖున వేస్తానన్నారు. కాదు, ఇది ఇచ్చినప్పుడు ఈసారి ఫోటో తీయండి, నేను కూడా వస్తాను. ఆ 75,000 అకౌంట్ వచ్చినప్పుడు. ఓకే. ఏది మరి ఆ పుస్తకం ఏది? బుక్ ఏది? బుక్ రాలే? నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ఏమేమి వస్తున్నాయి పథకాలు? 18,000 పడ్డాయండి. చేదోడు 10,000? సంతోషమేనా? మరి 18,000 3 ట్రిప్లు ఇచ్చారు జగనన్న. మరి జగనన్న వచ్చాడు కాబట్టి ఇవన్నీ వచ్చినాయి. ఊరుపూడి ఇస్తాము, ఇప్పుడు ఇచ్చేస్తాం. పట్టాలు అందరికీ ఇస్తున్నాం. ఓకేనా? నీకు అమ్మఒడా? మరి జగనన్న ఉన్నాడు కాబట్టి ఇవన్నీ వచ్చినాయి. చంద్రబాబు అయితే వస్తాయా ఇవన్నీ? వస్తాయా? మరి మనం ఎవరు కోటేస్తాం? మరి గుర్తేంటి? ఫ్యాను. నువ్వు ముందరెళ్ళి అందరి ఇళ్ళకి వెళ్ళుద్దా? మీరిద్దరు వెళ్ళండి. కూర్చోమ్మా. కూర్చో. అమ్మా నేను తెలుసా? ఓకే అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ డ్వాక్రా మాఫీ అయింది, పెన్షన్ వస్తుంది, సంతోషమేనా? మళ్ళీ ఎప్పుడవుతుంది మాఫీ? డ్వాక్రా మాఫీ ఎప్పుడవుతుంది మళ్ళీ? ఈ నెలే. ఈ నెల ఆఖరికి
హౌస్ వచ్చిందా? మీది కూడా సేమ్ 18,000 మళ్ళీ మాఫీ అవుతుంది. సంతోషమేనమ్మా? మన గుర్తేంటమ్మా? ఫ్యానా? ఓకే ఉంటా. అమ్మా నమస్తే. నమస్తే. ఏమి వస్తున్నాయమ్మా పథకాలు? వాహన సంతోషమేనా? ఓకే బాగా చేస్తున్నారుగా. మరి మనం ఎవరికి ఓటేస్తాము? సరే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సుందర్ ఇవాళతో అయిపోతుందా? అయిపోతుంది. మీరు కొద్దిగా వచ్చుంటే అయిపోయింది. నమస్తే అమ్మా. నమస్తే. నమస్కారం అమ్మా. చేయి తీసుకున్నారు 18,000 వస్తుంది. మరి ఏం చేస్తున్నారా డబ్బులతో? ఖర్చు పెట్టేస్తున్నారా? ఖర్చు పెట్టట్లేదండి. వ్యాపారం చేస్తున్నారా? డ్వాక్రా మాఫీ ఉందండి? మాకు రాలేదండి. అప్పుడు కట్టేశారా డబ్బులన్నీ? అప్పుడు లేదండి, కట్టేసాము. వైఎస్ఆర్ వచ్చేసరికి మనకి అప్పుడు డబ్బులు తీసుకు. మరి అప్పుడు పాదయాత్రలో చెప్తా ఉన్నారు కదా జగనన్న, నేను వచ్చాక మాఫీ చేస్తాను. అవునండి. మరి ఎందుకు కట్టారు? తను రాయలేదండి, మాకు మాఫీ అవుతలేదండి. అదేలే లోన్ ఉండాలి. ఆ టైం నుంచి కూడా అవుతలేదు మాఫీ. ఇప్పుడు అవ్వదు. గత ప్రభుత్వంలో ఉన్నది ఇప్పుడు మాఫీ చేస్తున్నారు. జగన్ అన్న వచ్చాక తీసుకున్నాం. ఓకే మా. ఏమొస్తుంది సార్? అమ్మఒడి వస్తుంది సార్. టిట్కో హౌస్ వచ్చింది. టిట్కో హౌస్ ఎక్కడ? నావారంలోనా? టిట్కో హౌస్కి ఎవరికైనా డబ్బులు ఇచ్చారా? నిజం చెప్పండి. మామూలుగానే వచ్చిందిగా. ఓకే వెరీ గుడ్. అమ్మఒడి ఎన్ని ట్రిప్లు వచ్చింది? 2 ట్రిప్లా? సంతోషమేగా. ఏ స్కూల్లో చదువుతున్నారు? గవర్నమెంట్ స్కూల్లో కదా. హ్యాపీయే కదా. ఇల్లు ఇచ్చేస్తాము. ఇల్లు ఇవ్వకుండా మేము ఏం చేసుకుంటాం? మీకు అందరికి ఇయడానికే కదా. లే చేయిస్తాం. ఇదేది సొంత ఇల్లేనా? అద్దెల్లా? చేయించేస్తాం. మార్చి లోపలే ఇచ్చేస్తాం అందరికి. అమ్మా నమస్కారం. నమస్తే. చేయూత 18,000 వస్తుంది కదా. డ్వాక్రా మాఫీలో లేరా? ఎంత అయింది మాఫీ ఇప్పుడు దాకా? మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలుసా మీకు? ఈ నెలలో వస్తుంది, నెలాఖరికి. ఓకేనా? ఓటీఎస్. ఓయ్ నీదా బర్త్డే? ఏంటి మ్యాగ్నానా? ఏం పేరు నీ పేరు? మేఘనా సార్. ఓకే హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. మీరు కేకులు తినరా? మీకు ఇష్టం లేదు కదా కేకులు? ఇష్టం. వెరీ గుడ్. కొత్త పెన్షన్ వచ్చిందమ్మా. సంతోషమేనా? హ్యాపీ బర్త్డే నాన్న. మీరు ఎవరు కేకులు తినరు కదా? తినరు కదా? మీ కేకులు ఇష్టం లేదా అసలు? అస్సలా? ఇగో మొహమాట పడకు. క్యాచ్. మీ అన్నయ్య? మీ తమ్ముడా? మీ తమ్ముడికి అస్సలు ఇష్టం లేదు కదా? చాక్లెట్ కూడా ఇష్టం లేదా? ఇష్టమా చాక్లెట్? ఇంకో తమ్ముడికి క్రీమ్ పెట్టు. ఓకే నోట్లో వేస్తాను. పడదు. నేను షూటింగ్లో నెంబర్ 1.
ఆను పడుతుంది నోట్లో వేయాలి అంతే కదా. నోట్లో వేస్తే ఏమిస్తావు? కేక్ ఏమిస్తావు చెప్పు. కేక్ వద్దు, కేక్ ఎక్కడ ఉంది, ఎక్కడ తింటాను. ఏమిస్తావు చెప్పు. ఆను ఆను ఏవో అమ్మ ఏమొస్తున్నాయమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వల్ల రైస్ ఓ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. వాళ్ళ కార్డులో యాడ్ చేసుకున్నారండి సార్. ఆయనకి మద్దతు ఉండదు, దానివల్ల కార్డు ఆగిపోయింది. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కడతాడా? వీళ్ళ ఫ్యామిలీలో ఆయన యాడ్ చేసుకున్నారు సార్. ఆయనకి మ్యారేజ్ ఫ్యామిలీతో యాడ్ చేసేసారు. ఎవరైనా వాళ్ళ బావగారు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని ఆయన పోయిందా? ఏం చేస్తారు ఆయన? మరి ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పటికీ కడుతున్నారమ్మా? ఆర్యాపురం బ్యాంకు CGF బ్యాంక్ ద్వారా ఇప్పిస్తానమ్మా. నెల ఒక 2000 ఇప్పిస్తాను. దా రాయ్ ఆధార్ కార్డు ఇవ్వండి. అరే మొన్న చెప్పిన అన్నీ ఇచ్చారా? అది మొన్న ఒకరికి ఇచ్చారండి. పర్మనెంట్గా ఇవ్వమని చెప్పు, ఆకుండా నెల 2000 రూపాయలు. సరే. ఇది ఆర్యాపురం బ్యాంక్ నుంచి అమ్మ. వాళ్ళకి కామన్ గుడ్ ఫండ్ అని ఉంటుంది, అందులో కొన్ని ఖర్చులు రాయొచ్చు. ఆ బేసిస్లో ఈయనకి ఇప్పిస్తాను. ఓకేనా? సంతోషమేనా? ఏం చదువుతున్నారు పిల్లలు? పెద్ద బాబు 6th అండి, చిన్న బాబు 5th. ఏపీఎంలో చదువుతున్నారు. వాళ్ళకి షూస్ కూడా ఇవ్వలేదండి. ఎందుకని? సైజులు రాలేదు, ఇయర్ రాలేదు. ఇంకా 3 months అయితే అయిపోతుంది కూడా అని కూడా అడిగాను. మీరే కొనుక్కోవాలని ఫోర్స్ చేస్తే మేమే ఎప్పుడైనా ఆల్రెడీ మేము తీసుకొని వాటితోనే పంపిస్తున్నాం. బట్టలు కూడా ఒక్కొక్క జత ఇచ్చారు. 3 జతలు అని చెప్పారు కదండి. 2 3 ఎందుకని? అన్ని స్కూల్ ఇస్తారు కదా, బుక్స్ కూడా కరెక్ట్గా అన్ని ఇవ్వలేదు. వింటున్నావుగా? కాదబ్బా, మీరు ఇంతమంది ఉంటున్నారు కదా, ఆఫీస్ సెటప్ ఈ సెటప్ అన్నీ ఉంటున్నప్పుడు వార్డులో నేను వచ్చినప్పుడు సమస్యలు వింటున్నాను అనుకో, నాకు బాగుండదు, మీకు బాగుండదు. ఏంటి చూస్తావు? ఇప్పుడేం చూస్తావు? నెక్స్ట్ టైం నుంచి మీరు పికప్ చేయండి. సంవత్సరం అయిపోయింది కదా, ఇంకా 3 months ఉందండి. ఆల్రెడీ ఒకసారి డిఓ గారికి చేయి, మళ్ళీ చేయి. మాట్లాడు. నాకు జగన్ గారు అంటే చాలా అభిమానం అండి. మేము ఓట్లు వేసింది ఆయనకి. ఇంకా జగన్ గారు చేసినట్టు ఎవరు చేయలేరండి. రా బాబు, ఒకసారి డిఓ గారికి కాల్ చేయి. ఇప్పుడే మాట్లాడతానమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. సార్ అమ్మఒడి తీసుకున్నారు సార్. అన్నీ అందుకున్నాను. సంతోషమే కదమ్మా. ఇది నెక్స్ట్ డ్వాక్రాలో ఉన్నారా? ఉన్నాను సార్. మాఫీ అయిందా ఇదివరకు? మాఫీ అయింది. మళ్ళీ ఎప్పుడవుతుంది? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారండి. ఇప్పుడు ఈ నెలాఖరికి మాఫీ అవుతుంది, మళ్ళీ ఇంకో విడత మాఫీ అవుతుంది. మీకమ్మా? ఏమ్మా? గవర్నమెంట్ ఎంప్లాయీయా? ఓకే, సరేమ్మా. అంత బాగానే ఉందిగా? ఓకే. ఇగో స్కూల్ యూనిఫామ్ కూడా ఇప్పించు ఫోన్ చేసి. డిఓ గారు, లాస్ట్ టైం కూడా తమకు చెప్పాను నేను, స్కూల్ యూనిఫామ్ సరిగ్గా ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను గడపకి వెళ్తుంటే ఎన్నో కంప్లైంట్లు వస్తున్నాయి. షూస్ ఏమో సైజులు లేక ఇవ్వలేదని అన్నారు. మొన్న చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా 2 ఇష్యూస్ వచ్చినాయి. ఒక్కొక్కరికి రాలేదంట. మీరు ఒకసారి, నేను గడపకి వెళ్తున్నప్పుడు వీళ్ళు చెప్తా ఉంటున్నారు ప్రజలు,
లాస్ట్ మొన్న మీతో మాట్లాడినప్పుడు కూడా ఇదే కంప్లైంట్ వచ్చింది. షూస్ ఏమో సైజులు లేక మిస్ అయిందని అదొకటి వచ్చింది. ఇప్పుడు బీవీఎం స్కూల్ అంట, బీవీఎం ఏపీపీఎం స్కూల్ అంట, పేపర్ మిల్. మొన్నేమో బీవీఎం స్కూల్. ఒకసారి మీరు ఏం చేస్తారంటే చెప్పండి. ఓకే, మరి గతంలో అయినా ఇవ్వాలి కదా. గతంలో ఇచ్చాం సార్. మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తారంటే ప్రతి మండలంలో కొంత స్టాక్ పెట్టున్నారు సార్. ఎవరన్నా పిల్లలు పాడైపోయినా సార్ ఇప్పుడైతే ఇప్పించండి. ఇప్పుడు అది గతంలో కదా, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ఎట్లాగ ఇయ్యము. ఇది గతంలోది కదా. ఇప్పుడు ఏపీపీఎం స్కూల్కిను బీవీఎం స్కూల్కి కూడా పంపించేసేయండి. గతంలో ఏదైతే మిస్ అయ్యి ఉన్నాయో అదే గతంలోనే మిస్ అయినాయి. లేకపోతే మా శ్రావణ్కి ఆఫీస్కి కొన్ని పంపించండి, ఎక్కడెక్కడ మిస్ అయితే ఉంటాయో నేను ఇస్తూ ఉంటాను. ఇంక మరి చూడండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం. నమస్తే. మేము పొట్లంక మాది పొట్లంక వ్యూవర్స్ అండి. ఇక్కడికి వచ్చేసాము. ఓకే ఇస్తారా మనకి పెట్టుకున్న ధర మన జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరం ఇచ్చారండి. ఏంటి పెన్షన్ అండి? నాకు పెన్షన్ అండి. నాకు 62 సంవత్సరాలు అండి. తర్వాత 2 మీటర్లు ఉన్నాయన్నారండి, ఆపారండి. తర్వాత 1 మీటర్ క్యాన్సిల్ చేసుకోమని చేసుకున్నాం సార్. చేసుకున్నాక మరి సార్ అని పెట్టుకుంటే మరీ పెట్టుకున్నామండి. జనవరిలో వస్తుందని చెప్పారు సార్ అండి. ఏంటి చెప్పు. వెరిఫికేషన్ అయింది సార్. వెరిఫికేషన్ అయిన తర్వాత పేరు శాంక్షన్. 1000 అడుగులు ఉందా? ఇదా సొంత ఇల్లు అండి? సొంత ఇల్లు. మరి 1000 అడుగులు దాటేసిందిగా. మరి చూస్తారు కదా, ఏ వరుస కదండి సార్. 100 అడుగులు లేకుండా ఎవరు ఉంటారు కదండి. 1000 అడుగులు అదే సొంత 100 అడుగులు 100 గజాలు లెక్కే చెప్తున్నాను అంతే. అదే ఏదైనా కానివ్వండి. ఇప్పుడు అదేంటంటే పేదల్ని చూసి ఎతికెతికి ఇస్తున్నారు. ఇప్పుడు నేను నిజంగా నా సొంతోడైనా కూడా నా కార్యకర్త అయినా రాయమంటే రాయడానికి లేదు, అంత కంప్యూటర్ పిక్ చేస్తుంది. మొత్తం రాష్ట్రం అంతా ఒక స్లాబ్ పెట్టారు, ఒక సిస్టమ్. దాని ప్రకారం 1000 అడుగులు, ఇన్ని గజాలు, 300 యూనిట్లు. మన పొట్లంలో వ్యవస్థ మీకు తెలుసు కదండి. నాకు ఐడియా ఉంది. అక్కడ మరి 150 150 గజాల కూడా అది రూరల్ ఏరియాస్. అర్బన్ ఏరియాస్లో ఒక లెక్క, రూరల్ ఏరియాస్లో ఒక లెక్క. ఈ సిటీ కదా, దీని ఆస్తి విలువ ఉంటుంది. ఇప్పుడు అక్కడ 150 గజాల విలువ వేరే, ఇక్కడ 150 గజాల విలువ. పట్టాలి కదా సార్ ఇదంతా. ఏదైనా కానివ్వండి, పట్టాలైనా ఏదైనా మీకు ఆస్తి మీదే కదా. అట్లా మరి అవన్నీ మీరు ఆలోచించి చెప్పండి. ఆరోగ్యశ్రీ ఉంటుందిగా, ఆరోగ్యశ్రీ ఉంటుంది. మీకు అది కావాలంటే నేను చేయిస్తాను, ఏదున్నా ఇది చేయిస్తాను. మరి పెన్షన్ రాదంటారా? రాదు. మీకు నేనేదో చెప్పి చేయిస్తానని మీ దగ్గర అబద్ధం ఆడకూడదు కదా. అట్లా ఏమ్మా, ఆరోగ్యశ్రీ అయితే నేను చేయిస్తాను. మీకు హార్ట్ది ఏదన్నా ఒకవేళ ఆరోగ్యశ్రీలో కాకపోయినా కూడా నా దగ్గరికి రండి, నేను CMRFకి రాయిపించి అయినా చేయిస్తాను. ఓకేనా? ఉంటామ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ కొత్తగా వచ్చారా? రైస్ రాలేదని చెప్పు కదా. వీటికి రేషన్ బియ్యం వస్తున్నాయండి, కందిపప్పు పంచదార రావట్లేదు. మొన్న సేమ్ అదేనా? నేను అలాంటి వేనైన్తో అడిగితే సచివాలయంలో కంప్లైంట్ ఇచ్చుకోమ్మా అన్నారండి. అంటే నేనని కాదండి, ఎవరు బాబు సేమ్ ఇలా రామ్మా నిఖిల, ఇదేనా సేమ్ ఇష్యూ? ఇది వేరే రేషనా? అదేందయ్యా? బాబు ఏడి MSO ఏడి? వాళ్ళకి ఎన్ని కావాలో ఉంచి మిగతా అన్ని డిలీట్ చేయించే కార్యక్రమం పెట్టండి, చేయిస్తారు. అదేనమ్మా, దీన్ని ఫస్ట్ మీరు సరి చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ పెన్షన్ పెట్టడానికి ఉంటుంది. చాలా సంవత్సరాల నుంచి వచ్చేసారు. అదేలే, నాకు అర్థమైంది, మీ బాధ అర్థమైంది. ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు ప్రొసీజర్ స్టార్ట్ చేసి అది కూడా అలాగనే సార్ అన్న గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత అది ఆగిపోయింది సార్. అంటే అది కరెంట్ బిల్ గురించి లేదు, అది కరెంట్ బిల్ కోసం కాదు సార్. అది మామూలుగా ఎందుకు ఆగింది, ఆగిపోయింది. ఇంకా సర్లే, ఏదైనా కరెంట్ బిల్లే కదా లింక్. అప్పుడు 4 మీటర్లు, ఇప్పుడు 4 మీటర్లే కదా. డాడీ అప్పుడు ఉండేటప్పుడు సిస్టమ్ లేదు.
సిస్టమ్ ఉంది, కరెంట్ బిల్ సిస్టమ్ ఉంది. ఇది ఇప్పుడు వెళ్ళి సరి చేస్తారు, మీరు రేపటికల్లా సరి చేసి పెట్టండి అమ్మా, పెట్టి మళ్ళీ పెన్షన్ అప్లై చేయించారు. తీసుకున్నారు సార్ మధ్యాహ్నం. మరే లేదని చెప్తున్నారు. నమస్కారం అండి, కూర్చోండి కూర్చోండి. ఏమేమి వస్తున్నాయండి? పెన్షన్ వస్తుందా? లేదు సార్, ఇంకా 60 రాలే? జాబ్ అండి. ఓహో, సచివాలయమా? కోరుకొండ సచివాలయం. నువ్వేనా సార్? ఏం చేస్తున్నావు? ఇంజనీరింగ్ అసిస్టెంట్. బాబాయ్ ఆధార్. అదేలే, అతనే ఆధార్ అండి, ఆధార్ లేదు. ఇప్పుడు ప్రొబేషన్ డిక్లేర్ కూడా చేశారు. 28,000 వస్తుందా శాలరీ? 25,000 వస్తుంది. మరి జగన్ అన్న వచ్చాకే కదా ఇవన్నీ పెట్టారు. అందుకే మీకు ఓపెన్గా నేను చెప్పగలిగా. అదే నిజంగా మరి లేకపోతే ఖాళీగా ఉన్నాం, నిజంగా చేయబట్టే సచివాలయం పెట్టబట్టి. బాగా చూసుకో నాన్న. ఓకే, ఉంటాం. థ్యాంక్ యూ. ఏమ్మా ఏమేమి వస్తున్నాయమ్మా? వస్తున్నాయా పథకాలు? వస్తాయి. ఈ 2 నెలల్లో మొత్తం అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. హామీ పత్రాలు అంటే 40,000 ఇల్లులు ఇస్తున్నారమ్మా రాజమండ్రిలో. ఇప్పటికి 15,000 ఇల్లు ఇచ్చారు. అక్కడ ఉండేవాళ్ళమండి, ఇది వరకే ఇక్కడికి అతికొచ్చేసాం. అక్కడ వచ్చిందని ఇక్కడ వచ్చేసింది, పేరు ఉంది మాది. హామీ పత్రం కూడా ఇచ్చారు, కానీ వస్తుంది హామీ పత్రం. వీళ్ళు స్థలం వచ్చిందమ్మా, కట్టుకుంటున్నారా? ఇంకా లేదండి, నెక్స్ట్ ఫేజ్లో వస్తుంది. అయితే సంతోషమే కదా. మీకు హామీ పత్రము, ఆవిడకి స్థలం వచ్చింది అంటే మేము కూడా ఎవరికి ఇవ్వాలనేది ఏం లేదు. కంప్యూటర్ నొక్కితే వాళ్ళే పికప్ చేసేస్తున్నారు. అంటే అది లాటరీ కింద అనమాట. మళ్ళీ అయితే నేను నా సొంత వాళ్ళకి ఇచ్చేసుకున్నాను అని అంటారని గతంలో అలానే చేశారు. ఓకేమ్మా, నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం. అవునా, హౌస్ పెద్దదన్నా? అంతా ఆల్ హ్యాపీ కదన్నా? ఓకే, ఫైన్ సార్, నో ప్రాబ్లం. ఆల్ ఆర్ గెటింగ్ వెరీ నైస్ సపోర్టింగ్ బై యూ పీపుల్ ఆల్సో. థ్యాంక్ యూ. Yesterday I seen your statement. Okay. At the time of discussion with Chandrababu Naidu. Okay. Very nice. Yes. Thank you so much. If any problem, I will contact you separately. Yeah, please come to my office. Definitely, sir. About my health and other. Please రండి. ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా? ఉంది sir. ఓకే, ఉంటాండి. Okay, thank you sir. Nice supporting. All are very happy. Thank you. Supporting also. Thank you అంతే. నమస్కారం. లేరా ఇంట్లో? నీదేనా? ఓకే. ఏంటిది? జగన్ రిలీజ్ చేసిన మేనిఫెస్టో. జగన్ ఏందయ్యా? జగన్ మామ. ఏమేమి వస్తున్నాయి? ఆసరా వస్తుంది, డ్వాక్రా మాఫీ అయింది, విద్యా దీవెన, అమ్మఒడి, వసతి దీవెన బాగా వచ్చినాయిగా. హ్యాపీయా? మమ్మీ లేరా? ఏం చదువుతున్నావు నువ్వు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. నీకేనా విద్యా దీవెన, జేవిడి? ఓకే. చెప్పండి. నమస్కారం అమ్మా. నమస్తే. ఏమేమి వస్తున్నాయమ్మా? చేయూత 18,000 వస్తుంది, పెన్షన్ వస్తుంది, స్థలము, అంతా సంతోషం. అదేలే, హామీ పత్రం అంటే క్లియర్ అయిపోయింది కూడా. ఏది పత్రం లేదా? సంతోషమేనమ్మా. జగన్ అన్న వచ్చాక ఇవన్నీ ఇస్తున్నారు, అవునా కదా? చంద్రబాబు ఉంటే వచ్చే ఇవన్నీ లేవుగా. సంతోషమేగా. మన గుర్తేంటమ్మా? చెప్పండి. నానా? ఓకే, నువ్వు చెప్పక్కర్లే. ఓకే. ఇక్కడే ఉన్నా, ఎక్కడికి వెళ్ళట్లేదు. చెప్పండి. ఇగో ఇలాంటివి ఉన్నప్పుడు మీరే కన్విన్స్ చేసుకోండి. నా దాకా అక్కడ తీసుకెళ్ళండి. పథకాలు వెలుగు బంద, హ్యాపీనేగా. ఓయ్, నీ పేరేంటి? పీటర్ హసాన్. ఓకే, నమస్తే అమ్మా.
ఏమొస్తున్నాయి అమ్మా, పథకాలు వస్తున్నాయా లేవా? పథకాలు అంటే వీళ్ళు ఇంటికి ఇంకా 45 అవ్వలేదు సార్. ఇల్లు పెట్టాం సార్ ఇప్పుడు. అదే హామీ పత్రం ఇచ్చారు. పిల్లలు స్కూల్లో అయిపోయినాయా? కాలేజ్ 45 దాటితే 18,000 వస్తుంది. డ్వాక్రాలో లేరా? ఉన్నారు సార్, ఆశ్రయ పడుతుంది అంటే వాళ్ళు ఊర్లో ఉన్నారు సార్, ఇక్కడ లేదు. ఓకే ఓకే. డ్వాక్రా ఎక్కడైనా ఎంత కట్ అయిందమ్మా? డ్వాక్రా ఎంత పడింది? ఆసరాను అవి పడినాయి కదా. డ్వాక్రా రుణమాఫీ అంటే అప్పటికి లోన్ అయిపోయినట్టు. మరి ఏం చేద్దాం? 45 ఏళ్ళు దాటితే పథకం వస్తుంది. పిల్లలు స్కూల్కి వెళ్తే అమ్మఒడి వస్తుంది, కాలేజీకి వెళ్తే విద్యా దీవెన వస్తుంది. 45 దాటితే ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే నేను ఇమ్మని రాసి ఇచ్చినా కూడా ఎవరు కదా, కంప్యూటర్ పట్టుకుంటుంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారంటే స్కూల్ ఉంటే వాళ్ళకి అమ్మఒడి వస్తుంది, కాలేజ్ అయితే విద్యా దీవెన వస్తుంది, వసతి దీవెన వస్తుంది. 45 ఏళ్ళు దాటితే చేయూత 18,000 వస్తుంది. 60 ఏళ్ళు దాటితే పెన్షన్ వస్తుంది 2,750. అన్ని వర్గాలని చూస్తున్నారు. అంటే మీకు ముందర పెళ్ళి అయిపోవడం వల్ల చిన్న వయసులో ఇవన్నీ మిస్ అయ్యారు. చేయని స్ట్రీమింగేగా. అమ్మా నమస్తే. ఏమొస్తున్నాయి? అంటే మాకు రేషన్ కార్డు లేదండి, రావేమి. మా పిల్లడికి కూడా ఫస్ట్ క్లాస్ చదివిన అమ్మఒడి కానీ ఏమి పడదు. రేషన్ కార్డు లేదు కదండి. రేషన్ కార్డు ఎందుకు లేదు? అంటే కారు ఉందా? మరి ఉందా? ఇప్పటికీ ఉందా? ఉందండి. మా ఆయన గారి పేరు మీదే ఉందండి. అందుకోసం రాదమ్మా అని అని అన్నారు. రేషన్ కార్డు క్యాబ్ ఒకటి ఉందండి మామూలు. మరి రాదులే, ఇంకా 2 ఉంటే అసలు రాదు. అంటే ట్యాక్సీ ఏంటి ఒకటి. అదే సరే అమ్మా. సరే. నమస్తే అమ్మా. పెన్షన్ వస్తుందా? పెన్షన్ ఎవరిదంటే రాజశేఖర్ రెడ్డి గారిది కదా, అది నాకు చాలా ఇష్టం. 200 అప్పుడు, ఇప్పుడు 2,750. నాకు చిన్న సాయం చేయండి. చెప్పమ్మా. నేను ఇంటి పన్నుకి పెట్టుకొని 15వ నెల మున్సిపల్ ఆఫీస్ చుట్టూరు ఏమైంది? పన్ను వేరు చేయమని అడుగుతున్నాను సార్. అది పెట్టాను సార్, డిప్యూటీ కమిషనర్ సైన్ కోసం టేబుల్ మీద. చాలా రోజుల నుంచి అంటున్నారు. ఇగో ఒకసారి అది ఇలాగి ఒకసారి డీసీకి ఫోన్ చేయి. ఆర్ఐ గారి దగ్గర అయిపోతుందండి. ఎందుకని? సబ్ డివిజన్ సార్, అడిషనల్. ఇలా రా, డీటెయిల్స్ చెప్పండి. డీసీకి ఫోన్ చేసి నేను గడపకి తిరుగుతున్నారు, ఇమీడియట్గా క్లియర్ చేయమన్నారు అని చెప్పు. ఫోన్ చేసి మీ ఆ డీటెయిల్స్ అది చెప్పమ్మా. లేకపోతే రేపు వస్తారు, ఇమీడియట్గా క్లియర్ చేయమన్నారు అని చెప్పు. నమస్తే అమ్మా. నమస్తే. కొత్తగా వచ్చారా? మ్యాపింగ్ అవ్వలే? హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇక్కడ ఉంటారా మళ్ళీ వెళ్ళిపోతారా? మరి ఓటర్ నమోదు చేయించుకోవాలి ఇక్కడ. ఇక్కడ ఓటు కార్డు ఉందా ఇక్కడ? మరి అది క్యాన్సిల్ చేయించుకొని ఇక్కడ నమోదు చేయించుకోండి. నమోదు చేయించుకొని మరి జగనన్నకు ఓటేయాలి ఫ్యాన్కి. నమస్తే అమ్మా. నమస్తే. పెన్షన్ తీసుకుంటున్నారా? సంతోషమేనమ్మా. ఎంత పెన్షన్ వస్తుంది? 2,750. గతంలో ఎంత ఇచ్చేవారమ్మా? 1,000 రూపాయలు. 1,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు 2,750. ఆంధ్రాలో ఒక్కటే ఇంత పెన్షన్. మీరు మిగతా రాష్ట్రాలు ఎక్కడ చూసినా 1,000 రూపాయలు. జగనాన్ని ఇస్తూ ఉన్నాడు. సంతోషించండి. మరి అమ్మా ఏమొస్తున్నాయమ్మా? కాదండి, మాకు స్థలం అని బూరుపూళ్ళు ఇస్తానని చెప్పారండి. ఇప్పుడు వచ్చేది అసలు ఆ రోజు కాయంతం ఇచ్చారు అంతే. ఇప్పుడు వచ్చి స్థలం చూపించారు. మీకు తెలుసా రాజమండ్రిలో ఎంతమందికి ఇస్తున్నారు? అక్కడ చెక్కదారు బంధం 40,000 మందికి ఇస్తున్నారు. అది కొంతమందికి ఇవ్వట్లే. ఇప్పుడు నేను ఇతనికి ఇమ్మంటే ఇవ్వరు. అదేంటంటే లాటరీ తీస్తున్నారు. మరి అన్ని ఇల్లులు తయారవ్వాలిగా. అసలు మరి అన్ని ఏరియాకి వచ్చాయి కదా, బూరుపూడి ఏరియా అన్ని ఏరియాలకి రావాలి. కేసు పెట్టారు కదా, దానివల్ల ఆగింది. అది వస్తుందో క్లియర్ అవుతుంది. గత ప్రభుత్వంలో 2,000 ఇల్లులు ఇచ్చారమ్మా. ఇవాళ 40,000 ఇల్లులు ఇస్తున్నారు. ఇది ఒక మహా. మున్సిపాలిటీ ఇక్కడ ఏం చేస్తారు తెలుసండి, మీరు ఎవరన్నా వస్తేనే క్లీన్ చేస్తారు. రోడ్డు కానీ డ్రైనేజీ కానీ, లేకపోతే అధికారులు ఎవరు రాకపోతే డ్రైనేజీ క్లీనింగ్ ఉండదు, రోడ్డు క్లీనింగ్ ఉండదు. అక్కడే ఉంటాయి.
ఎవరన్నా అధికారులు వచ్చినట్టు క్లీన్ చేస్తారు, ఇంటింటికి వచ్చి చూడక 10 సార్లు చెప్తారు అధికారులు వస్తారు బయట నిలబడండి అమ్మా అని. చేయిద్దాం. ఇప్పుడు నేను అంతా తిరుగుతున్నాను కదా. చేశారండి. నేను అలా కాదమ్మా, నేను తిరుగుతున్నాను కదా, మొత్తం రాజమండ్రి అంతా తిరుగుతున్నాను. ఆ 2 రోజుల తర్వాత చెప్పకుండా రండి అయితే డ్రైనేజ్ అయితే చూస్తారు కదా మీరు. గుడ్ మార్నింగ్ కూడా చేస్తున్నాను, అందు గురించి పొద్దున్నే తిరుగుతున్నాను. పొద్దున్నే అన్ని చోట్ల తిరుగుతున్నాను. ఇది వరకు లెక్క వేరు, ఇప్పుడు వేరు. ఓకేనా? పెన్షన్ వస్తుందమ్మా? ఇగో అసలు ముందు వెళ్ళి ఎందుకు వర్కౌట్ చేయట్లేదు మీరు? వెళ్ళండి, మీరు అంతా వెళ్ళండి. నా వెనకాల నా పక్కన తిరగడం కాదు, ముందర వెళ్ళండి. అమ్మ ఏమేమి వస్తున్నాయి? పెన్షన్ ఒకటి వస్తుంది 2750. సంతోషమేనా? వెరీ గుడ్. ఎవరు ఇస్తున్నారు ఇదంతా? మన గుర్తేంటి? ఎవరు? మామ కూడా పెన్షన్ వస్తుందా? 2750. గుర్తేంటి మన గుర్తు? తాను. అది వెరీ గుడ్. అమ్మ ఏం వస్తున్నాయి? 4 వీలరా? కారు ఉందనా? సరే సరే. ప్రభుత్వం బాగా చేస్తున్నారా? చేసే వాళ్ళు చేస్తారండి, అందరికి. మరి కారు ఉండి ఏం చేయాలా? కారు ఒకటి ఉంటే సరిపోతుంది, కారు పెంచేస్తుందండి మీ వెనకాల. అమ్మ పథకాలు వస్తున్నాయమ్మా? విద్యా దీవెన. హాయ్, ఏం చదువుతున్నావు? బీటెక్ థర్డ్. నువ్వేనా జేవిడి? సంతోషం కదమ్మా. ఓకే మా, బాయ్. యూనిఫామ్ ఇంకా వేయలేదు నువ్వు? అమ్మా నమస్తే అమ్మా. అమ్మా నమస్తే. వాహన్ మిత్రానా? సంతోషమే కదా. క్లీన్ చేయట్లే? బాబు శానిటేషన్ క్లీనింగ్ లేదంట. ఎక్కడా లేదా సార్? క్లీన్ చేస్తుంటారు డైలీ. అడుగు, ఇగో చెప్తున్నారు. అమ్మా ఇగో చూడండి, గట్టి చెప్పండి. ఓకే ఓకే. ఇది ఎక్కడ ఉండేవారు ఇది వరకు? నమస్కారం అమ్మా. బర్మా కాలనీలా? అన్ని పథకాలు ఏమేమి వస్తున్నాయి? సంతోషమే కదా. మళ్ళీ ఎప్పుడవుతుంది రుణమాఫీ? నీకు తెలుసా రుణమాఫీ ఎప్పుడవుతుందో? నెలాఖరికి వస్తుంది. ఓకే.